అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామానికి వందనాలు. అందరూ బాగున్నారా? నేను పంపిస్తున్న వీడియోలు చూస్తున్నారా? చూడండి, అందరూ చూడండి. చివరి నుంచి ఎండింగ్ దాకా, మధ్యలో ఆపకుండా చివరి దాకా చూడండి, అర్థమవుతుంది. మధ్యలో ఆపితే మీకేం అర్థం కాదు. మొదటి నుంచి చివరి దాకా ఈ అంశం మీద చెప్తూ ఉన్నాను. ఆ అంశం చివరి దాకా మీకు అర్థమయ్యేదాకా దాని నిమిత్తమే ఉంటుంది. వేరే అంశం మీద అయితే నేను తీసుకోను. ఒకటే అంశం మీద తీసుకొని మీకు తెలియపరుస్తా. అందరికీ వందనాలు. లేఖన భాగంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ, నీ లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మదేవ అయ్యా, మీరు మాట్లాడవచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మాలో ఉండి మాట్లాడండి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలకి నాయన ప్రభా, నీవు నాకు నేర్పించిన తండ్రి ఈ మాటలు ప్రభా. అయా బిడ్డలకి నాయన ప్రభా తెలియపరుస్తున్న ప్రతి మాట కూడా ప్రభా, మీరుండి నాలో తండ్రి పరిశుద్ధాత్మదేవ వారికి బోధించమని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, నా జ్ఞానము కాదు ప్రభా, నీ జ్ఞానము చేత నాయన ప్రభా. అయా ఈ లేఖన భాగంలో ఉన్న ప్రతి మర్మము కూడా ప్రభా అయా అర్థమై చేసుకుని ప్రభా తని ఆ బిడ్డలకు తెలియపరచుటకు నీ కృప, నీ సహాయము, నీ శక్తి, అయా నీ పరిశుద్ధాత్మ సహవాసము తండ్రి నాకు దయచేయమని ఉన్నాను ప్రభా. మీరే తోడుగా ఉండి లేఖన భాగములో ఉన్నాను ప్రభా. బిడ్డలందరూ వినుటకు నాయన ప్రభా, వారందరూ నాయన తండ్రి ఈ మాటలు వింటూ ఉన్న సమయంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ఈ మాటలు కలిగి నాయన ప్రభా అయా వారు నాయన విని గ్రహించి అయా వారు నాయన ప్రభా అనేకమైన బిడ్డలకి నాయన ప్రభా పరిశుద్ధాత్మదేవ తండ్రి ఈ మాటలు తండ్రి తెలియపరచుటకు అయా తని స్తోత్ర పరిశుద్ధాత్మదేవ. అయా ఈ మాటలు అనేకమైన బిడ్డలకు కూడా ప్రభా తని స్తోత్ర పరిశుద్ధాత్మదేవ. ఈ మాటలు పంపించుటకు నీ కృపదాయిచ్చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసేటకు నీ కృపదాయిచ్చేయమని అడుగుతున్న ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు విత్తుచున్న నాలో మీరుండి నాయన ప్రభా ఈ మాటలు బోధించమని అయా తని పరిశుద్ధాత్మదేవ నీ కృప, నీ కాపుదల, నా సహాయం నాకు దయచేయమని యేసు నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. లేఖన భాగంలోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి దగ్గరికి 11 వచనాల దాకా చదువుకుందాం. ఇదే నిమిత్తం, ఈ అంశం మీదనే, వేరేదేమీ లేదు. ఇదే అంశం మీద, ఈ వచనాల మీద ఈ సమయంలో ధ్యానిద్దాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నేను నిజమైన ద్రాక్షావళిని. యేసు ప్రభు వారు నేను నిజమైన ద్రాక్షావళిని అని తెలియపరుస్తూ ఉన్నారు. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపని తీగ అంటే మనమే. మనము ఆయనలో ఫలింపనేది ఆ తీగ అనేది ఫలింపు లేకపోతే మనల్ని నెట్టివేస్తారంట. ఆ తీగ అంటే మనము. ఫలాలంటే ఏంటి? ఫలాలంటే మనలో ఉన్న క్రియలు, మనలో ఉన్న అసలు మనం ఆయనలో ఎలా ఉంటూ ఉన్నాం. ఆయనలో ఏమంటాడంటే నాలో ఫలింపని ప్రతి తీగను. ఫలింపని అంటే ఆయనలో మనం ఎలా ఉంటూ ఉన్నాం, మనము మన యథార్థత జీవితం ఎలా ఉంది,
నలుగురిలో ఎలా ఉన్నాము, నాలుగు గోడల మధ్యలో ఎలా ఉంటూ ఉన్నాం అనేది ఆయన చూస్తూ ఉంటాడనమాట. మరి ఈరోజు నాలుగు గోడల మధ్యలో కూడా నువ్వు అలాగనే ఉన్నావా, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగనే ఉన్నావా? అంటే నాలుగు గోడల మధ్యలో నువ్వు ఒంటరిగా ఉన్నతనంలో నువ్వు ఏ రీతిలో ఉంటున్నావు, నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? అంటే బయటకులాగా లోనొకలాగా ఉంటూ ఉన్నావా? అలా ఉండొద్దు. అలా ఉండొద్దని తెలియపరుస్తుంది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనము బయటొకలాగా లోనొకలాగా ఉండకూడదు. ఆయన అంటికట్టి ఉండాలి. ఆయన ఏమంటాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే ఈ లోకానికి నువ్వు బాగా భక్తి కలిగి బాగా జీవిస్తున్నావు, బాగా అంటే తెల్ల బట్టలు వేసుకొని భయభక్తులు కలిగి, ఫలానా మనిషి చూడు ఎంత తేటగా ఉన్నాడో, దేవుళ్ళు ఎలా బలపడుతూ ఉన్నాడో, మందిరానికి వెళుతున్నాడు, ప్రతి విషయంలో కూడా ముందుంటూ ఉన్నారని తెలియపరచుటకు నీ ఘనత నలుగురు ముందు చూపించకూడదు. నీ ఘనత ఇక్కడ నలుగురిలో చూపించటం కాదు, దేవుడు చూడాలి ఘనత. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏదైనా కానీ నువ్వు ఫలం పొంది ఉన్నామంటే దేవుడు ఇక్కడే వాళ్ళు నీకేం ఫలం ఇస్తుంది? నువ్వు ఇక్కడే పొంది ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది ఇక్కడే నీ క్రియలు, ఇక్కడ నాలుగు గోడల మధ్యలో నీ క్రియలు, ఇక్కడ వాళ్ళ మధ్యలో 10 మంది ఉన్న చోట నువ్వు మంచి మార్కులు కొట్టివేయాలని నలుగురిలో నువ్వు అలా నీ పేరు గొప్పతనం గురించి నువ్వు నలుగురిలో ఉంటూ ఉన్నావు. కానీ నువ్వు రహస్యమందున దేవుని గదిలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? ఒంటరి జీవితంలో ఒక్కసారి ఆలోచించి, నలుగురు ఉన్నప్పుడు కాదు, ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుళ్ళలోనే ఉన్నానా? ఆయనలో నేను ఉంటున్నానా? ఆయన మాటల్లో నేను వెతుకుతూ ఉన్నానా? లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు నాలో అంటే మంచితనం అనేది బయటకు వస్తుంది. మంచితనం కాదు, అది స్వార్థం. అది బయట ఒకటి లోన ఒకటి, అది స్వార్థం అంటారు. అది నువ్వు దేవుళ్ళో ఎలా ఉంటున్నావో, నలుగురిలో సరే నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నావు, దేవుళ్ళు కూడా నడవాలి. అలా నడవాలి. సరే, సాతాను ఎన్నోసార్లు నిన్ను తప్పుడు అడుగుల్లోకి వాడు నడిపిస్తాడు. ఎందుకంటే వాడి క్రియ అది, వాడు చేసే పనే అది. కాబట్టి వాడు ఎన్నైనా ఆటంకాలు చేస్తాడు. నిన్ను నలుగురిలో ఇక్కడ మీ గ్రామంలో మంచి పేరు ఉన్నట్టు వాడు ఏదో ఒకటి పుట్టిస్తాడు. కానీ నువ్వు రహస్యంగా దేవుని గదిలో రహస్యంగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవునితో నువ్వు ఉండకుండా వాడు గడిబిడి చేస్తూ ఉంటాడు. వాడు గడిబిడి చేస్తాడు. వాడి శకలు అలాంటివే. వాడు చేసే వృత్తి, వాడు చేసే క్రియలు కొంచెం అర్థం కాదు. వాడు అన్నీ మనకు అనుకూలంగానే చేస్తాడు. కానీ చివరికి వచ్చేసరికి మనల్ని ఎక్కడ దోస్తాడో తెలుసా? అగ్నిగుండంలో దోచేస్తాడు. అంటే అగ్నిగుండంలో వాడు దోచేయడు, మన క్రియలు బట్టే దేవునే మనకి తోసివేస్తాడు. అంటే వాడు అక్కడ తీసుకెళ్తాడు. మనం యేసు ప్రభు అన్ని కనుక్కున్నట్టు తీసుకెళ్ళడు. ఆ అగ్నిగుండం తీసుకువెళ్ళి నా బిడ్డలైనా అంటున్నాడు. అప్పుడు దేవుడు మనకి వెళ్ళవలసిన మార్గానికే త్రోసేస్తాడు అనమాట. అది ఏమంటాడంటే, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా. అంటే 10 మందిలో ఒక సుమారు ఒక 2-3 ఉన్నారు. అంటే భయభక్తులు కలిగి లోన ఒకలాట బయట ఒకలాగా ఉండకుండా ఎప్పుడు అదే రీతిగా దేవుళ్ళు వాడు బలపరుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళని 10 ఇంకా కడమలు 5, 5-6 ఉంటారు కదా 10 మందిలో. కొంతమంది అలా, కొంతమంది ఇలా ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళని అంటే దేవుళ్ళలోకి వచ్చిన వారు, అంటే ఆ యేసు ప్రభు నమ్మిన వారిని ఫలింపవలెనని దానిలో పారవేను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలు, అంటే పనికిరాని తీగలు తీసేస్తారంట. ఫలించే వాటిలో అంటే దేవుల్లో నిలబడ్డవారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించి ప్రేమించి ఆయన బాటలో నడిచేవారిని అక్కడ నిలబెడతారు.
కానీ ఫలింపని ఆ తీగ ఉంటుంది చూడు, అంటే అందుట్లోనే ఆ గుంపులోనే ఇంకా దేవుణ్ణి ఎరిగిన వారైనా కానీ వాళ్ళు దేవుని మాటని తిరస్కరించుకుంటూ వారి ఇష్టానుసారంగా నడిచే వారిని తీసి పారవేస్తారట. అలాంటి వారిని ఆ చెత్తని తీసేస్తారట. ఆ చెత్త ఉంటే అడ్డుగా ఉంది వాళ్ళకి, వాళ్ళు కూడా వీటిని కూడా చెడగొట్టుటకు ఎందుకంటే కప్పేస్తారు. ఇప్పుడు ఒక పనికిరాని ఆకు ఉంది, రొట్ట పెడుతుంది, ఫలించే చెట్లోనే మళ్ళీ దాని పక్కన ఇంకోటి ఉంది, పక్కనే చెట్టు ఉంది. ఫలించే చెట్టుని ఈ ఫలితం లేని చెట్టు ఏం చేస్తుందంటే కప్పేస్తుంది. ఆ కప్పేయటం వల్ల ఏంటంటే ఫలాలు కలిగిన ఆ చెట్టు నలుగురికి చూపించలేకపోతుంది. అంటే మనకి మనం నిబ్రంగా బయటికి దేవుని మాటలు చెప్పకుండా వాడు ఏం చేస్తారంటే ఆ మాటలు వాడికి అవతల భయభక్తులు కలిగి ఉన్న వారికి చెడు మాటలు బోధిస్తూ కప్పేస్తాడు అన్నమాట. ఆ మాటలు బయటికి రాకుండా వాడికి ఇంకో వేరే మాటలు బోధించడం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది అర్థం అన్నమాట. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడును పవిత్రులై ఉన్నారు. అంటే యేసుప్రభు వారు నేను మీతో చెప్పిన మాటను బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే ఆయన చెప్పిన మాటలో మనం పవిత్రులుగా ఉన్నాము. అంటే ఆయన చెప్పిన మాటలు నడిస్తే మనం పవిత్రులుగానే ఉన్నారు. నా యందు నిలిచి ఉండుని, మేము నీ యందు నిలిచి ఉంటుడు. దేవుని యందు మనం నిలిచి ఉంటే దేవుడే మన యందు ఆయన నిలిచి ఉంటాడంట. కానీ మనం దేవుని యందు నిలిచి ఉన్నామా, ఎలా ఉన్నాం? ఒకసారి మీరు పరీక్షించుకోండి, మీ హృదయాలతో పరీక్షించుకోండి. ఒకసారి దేవుల్లో నడుస్తున్నానా, ఎలా నడుస్తూ ఉన్నానా, ఆయన యందు ఉన్నారా, లేకపోతే ఆయన్ని కావలసిన సమయంలో ఆయన ఎందు ఉండబోతున్నారా, లేకపోతే మిగతా సమయంలో సాతాను వైపు ఉంటున్నారా? అలా అయితే దేవుడు మీ యందు నేను ఉండను అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా యందు నిలిచి ఉండుని, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగునో ఫలింపదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రతి విషయంలో కూడా దేవుని వారిని ఘనపరచాలి. ఆయన ఎందే ఉండాలి, మనం ఆయనలోనే ఉండాలి. మనం ఆయనతోనే భయభక్తులు కలిగి మనం జీవిస్తే ప్రతిదీ కూడా ఆయనలోనే మనం ఫలిస్తాం. ఫలింపు లేని జీవితము వ్యర్థము అని ప్రసంగి చెప్తా ఉన్నాడు అన్నమాట. ద్రాక్షావళిని నేనును, తీగలు మీరు. విన్నారా? ఫస్ట్లో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయం. నేను నిజమైన ద్రాక్షావళిని అంటే ఆయన ద్రాక్షావళి, తీగలు మనము. ఇక్కడ ఏమంటే ద్రాక్షావళిని నేను అంటే యేసుప్రభు వారు, తీగలు మీరు అంటే మనము. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందునో నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నా దేవుని యందు మనం ఎంత నిలిచి ఉంటే యేసుప్రభు వారు మన యందు ఆయన బహుగా ఫలించును. మనమంటే ఆయనలో ఉంటే బహుగా ఫలిస్తామంట. ఫలించును. నాకు మీ వేరుగా ఉండి వేరేమీ చేయలేరు. దేవునిలో వేరుగా ఉండి దేవుణ్ణి పట్టుకోకుండా, దేవుణ్ణి ఎరగకుండా ఉంటే మనము ఏమీ చేయలేమంట. ముందుకు కూడా వెళ్ళలేము, ఏది సాధించలేము, ఏవి సంపాదించలేము, ఎవరితో మాట్లాడలేము. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి అడ్డుగానే ఉంటుంది. అదే దేవుడి సహాయం కలిగి మనం నిలిచినట్టయితే దేవుడే మనకు సహాయం. ఎందుకంటే ఆయుధం మన పక్కన ఉంది కాబట్టి మనకెవరు సాటి రారు. అది దేవుడే మనకి సాటి. అన్నిటికీ మన దేవుడే మనకి పరిస్థితి. ఏదన్నా కానీ బయటికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకోవాలి, ఏం చేయాలన్నా ప్రార్థన చేసుకోవాలి, పనికి వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి, నువ్వు జాబ్కి వెళుతున్నా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ హాస్పిటల్లో సమస్యల కోసము వెళుతున్నా కానీ ప్రార్థన చేసుకోవాలి. కానీ నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థనలోనే ఆయన వెతుకుతూ ఆయనలోనే ఫలించినట్టయితే దేవుడు నీ పక్షాన్ని నిలిచి ఉంటూ ప్రతి చోట కూడా మీరేమీ చేయలేరు అంటాడు. వేరుగా ఉండి ఆయనలో మనం ఉంటే ఎవడైనా నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగవలే బయట పారవేను. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేను. మనల్ని తీసేస్తారంట. ఈ లోకంలో ఆయన ఎందు నిలవకపోతే తీసేస్తారంట. అది తీగను పోలి చెప్తుండు. కానీ ఇక్కడ మన జాతీయ లేకుండా దేవుడు ఈ లోకంలో ఫలించని చెట్టు అవసరం లేదు, నువ్వు ఇక్కడ
నీ వల్ల నాకు అవసరం లేదని యేసు ప్రభు వారే తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో తీసుకుంటారు అనుకునేది. నరకానికి మనం పోయేది. మరియు ఎండిపోవును, మనుషులను అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు. చూసారా? ఒక చెట్టు ఉంది, పీకి పక్కకు పారైతే ఎండిపోయింది కదా, దాన్ని ఏం చేస్తారంటే కాల్చి పొడి చేస్తారు. మన బతుకు కూడా అంతే. మనం కూడా రేపటి రోజు ఫలింపలేని చెట్టు వలె పీకి పారవేసి దాన్ని కాల్చినట్టు మనకు కూడా యేసు ప్రభు వారు అక్కడ ఆయన అగ్నిగుండములకి త్రోసివేయబోతున్నాడు. అవి కాలిపోను. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన వెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించును. దేవుడు ఏమడిగినా ఇస్తాడంట, ఏమడిగినా ఇస్తాడు. కానీ మనము ఏమడుగుతున్నాము? మనం ఏమడుగుతున్నామో అడిగిన వాటిలో అసలు భయభక్తులు కలిగి మన దేవుని అడుగుతున్నామా, ఇష్టానుసారంగా అడుగుతున్నామా? దేవుని చిత్తంలో ఉండాలి నువ్వు అడిగేది ఏదైనా. కానీ నీ చిత్తంలో కాదు. నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు అడిగినంత మాత్రం నేడు దేవుని దృష్టిలో అది ఉన్నదా లేదా, నీకు అవసరమా లేదా, నువ్వు అది ఇస్తే నువ్వేం చేస్తావు? దేవుడు ఇవ్వట్లేదంటే దానివల్ల నీకు అపాయం ఉన్నది. అపాయం ఉన్నది అర్థం చేసుకో. నువ్వు 100 సంవత్సరం నుంచి, నెల నుంచి, 2 నెలల నుంచి, 3 నెలల నుంచి దానికోసం ప్రార్థన చేస్తున్నావే. దేవుడు ఇవ్వాల్సి వస్తే ఎమ్మటే నీకు ఇచ్చేస్తాడు. కానీ అది ఇవ్వట్లేదు అంటే దాని వెనకాల ఏదో నీకు కారణం ఉంది, నష్టం కలిగించేది ఉంది. గుర్తించుకో. అలాంటప్పుడు నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన అడుగుడి, అది మీకును అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూసారా? మనము ఆయన బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నట్టు నా తండ్రి. మనము ఆయనలో ఉంటే మహిమపరచబడతాడంట, మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మనం ఉంటామంట. ఆయనలో నిలిచి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే. తండ్రి నన్ను ఎలాగునో ప్రేమించునో నేనును మిమ్మును ప్రేమించును. తండ్రి నన్ను ఎలాగునో ప్రేమించును నేనును మిమ్మును అలాగనే ప్రేమించును. తండ్రి యేసుప్రభు వారిని, కుమారుని ఏ విధంగా ప్రేమించునో కుమారుడు కూడా తండ్రి అంటే ఈ లోకానికి పంపించిన కుమారుడు కూడా అలాగనే నేను మిమ్మల్ని ప్రేమించును అంటున్నాడు. మరి ఈ లోకంలో తండ్రి తల్లిని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? ఆ లోకపు తండ్రి అంతగా కుమారుడి విషయంలో ఈ లోకంలో మనల్ని పట్టుకొని ఆయన ప్రేమిస్తూ ఉంటే, మరి మనకు ఈ లోకంలో మనల కనిల తల్లిదండ్రుల్ని మనం ఎలా ప్రేమిస్తున్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల ప్రేమ లేనిది వ్యర్థమే. నేను ముందే చెప్తున్నా. తల్లిదండ్రుల్ని సన్మానించండి. ఈ లోకము తల్లిదండ్రుల్ని సన్మానించండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. తల్లిదండ్రుల్ని నువ్వు ప్రేమించకపోతే నరకానికే అంటున్నాడు. నువ్వు తల్లిని ప్రేమ చూడకపోతే, తల్లి హింస పెడుతూ ఉంటే, తండ్రి హింస పెడుతూ ఉంటే నువ్వు అలాగనే చూసి వాళ్ళని బయటికి ఎట్టేసినట్టయితే దేవుడు ఊరుకోని అంటున్నాడు వాళ్ళని. మరి ఈరోజు తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకుంటున్నారో అది మీ ఛాతి పైన ఒక్కసారి మీ హస్తం పెట్టుకొని చూడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనము తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు ప్రేమలోనే వాళ్ళు ప్రేమ చివరి దాకా కూడా, వారు చనిపోయే దాకా కూడా నా కొడుకు ప్రేమ, నా బిడ్డ ప్రేమని నేను చూశాను, వాళ్ళు నాలో పంచుకున్నారన్న ఆశ, వాళ్ళు ఆలోచన కలిగి వాళ్ళు చనిపోవాలి. అంతేలే కానీ నా కొడుకు వల్ల నా కొడుకు అన్న మాటల వల్లే నేను కుమిలి నేను ఈ స్థితికి వచ్చి ఉన్నాను, నా బిడ్డ అన్న మాటల వల్లే నేను ఇలా ఈ స్థితిలో ఉన్నానని ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు. తల్లిదండ్రులు ముందు ప్రేమించండి. తల్లిదండ్రులు ప్రేమించండి, భార్యని ప్రేమించండి. మీరు కూడా ఒక తల్లిదండ్రులుగా రేపు ఉన్నారు. ఇప్పుడు మీకు వివాహమైన వారు, ఇప్పుడు యవన బిడ్డలు, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నిదండ్రులని మీరు త్రోసివేస్తున్నారా? మీరు వివాహం చేసుకున్న వారైతే, ఈ సమయంలో వింటూ ఉన్నారైతే మీకు కూడా
బిడ్డలు ఉన్నారు, రేపటి రోజున మీకు కూడా త్రోసి వేయకుండా చూసుకోండి. వాళ్ళ ముందు మీరు వాళ్ళ అమ్మమ్మని నాయనమ్మని మీరు అంటే మీ తల్లిదండ్రులను త్రోసి వేసినట్టు నీ బిడ్డలు చూస్తున్నారేమో. మరి రేపటి రోజున నీ తల్లిదండ్రులను తోసివేసావు కదా, మరి ఆ రోజు కరెక్ట్ ఉందా అని నీ బిడ్డలే నిన్ను ఆ మాట్లాడకుండా మీరు చేసుకోండి. ఆ రోజు రాకూడదు, అలాంటి రోజు రాకూడదు మీకు. అలాంటి రోజు మీకు రాకూడదు. మరి ఎలా జీవించాలో నిశ్చితగా జీవించండి. చనిపోయేదాకా వారు మట్టిలో కలిసేదాకా, దేవుని రాజ్యానికి వారు చేరేదాకా కలిసి మీరు ఉండాలి. నేను కూడా అందరం కూడా ఒకంతే, అందరము ఆయనలో కలిసి ఉండాలి. తల్లిదండ్రులు ఎవరు కూడా అలా దూషణ పాలు చేయకండి. తండ్రి కుమారుని ఎంతగానో ప్రేమించిండో మీకు అక్కడ ఈ మాటలు ఇక్కడ అర్థమవుతుంది. మరి ఈ లోకపు మన కోసం ప్రాణం పెట్టినది, మరి ఈ లోకానికి వచ్చిన మరి కుమారుడి విషయంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? మన ఈ లోకంలో మనల్ని కనిన తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నాం? చేరదీయండి, ఎక్కడో దూరం పెట్టుకోబాకండి. మీకు అదే పరీక్ష. మీరు ఎన్ని కార్యాలు చేసి, మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ ఆ రాజ్యాన్ని మీరు చేరుకోలేరు. తల్లిదండ్రుల విషయంలో కనుక మీరు దూరం పెట్టినట్టయితే మీరు అలానే ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ముందుకెళ్ళరు, ఫలించలేరు. తల్లిదండ్రులు ఏడిపించబాకండి. వారి బాధని మీరు పంచుకోండి. అమ్మా బాధపడుతున్నావా, ఏమైందని ప్రేమగా మాట్లాడండి, తిరస్కరించగా మాట్లాడబాకండి, వాళ్ళకి అవమానపరిచేటట్టు మాట్లాడబాకండి, వారిపై ఉమ్ము వేసినట్టు మాట్లాడబాకండి. ప్రేమగా వారి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని ఒక్కసారి నువ్వు మాట్లాడు. ఆ మాట చాలు తల్లిదండ్రులకి. నాన్న ఏమైంది నాన్న, అమ్మ ఏమైంది అమ్మ అని ఒక్కసారి వారు ఏ స్థితిలో ఉన్నా కానీ సరే, వారికి కొంచెం అపాయం వచ్చినా కానీ, వాళ్ళ బాధ వచ్చినా కానీ అమ్మాను ఎలా ఉందమ్మాను వాళ్ళప్పుడు నీకు తెలియని సంతోషం వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఆ పిలుపు వాళ్ళు వెనక ఎన్ని రోజులైందో, నీ తల్లిదండ్రులు అమ్మా నాన్న అనకుండా ఎన్ని రోజులు ఆ నోరు మూగబోయిందో ఈ రోజుకైనా తెరువు. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు. నువ్వు వేరుగా ఉన్నావేమో, నీ తల్లిదండ్రులు దూషిస్తున్నావేమో, వెళ్ళు. ఎక్కడ ఉన్నా తీసుకొని వచ్చుకో, నీ దగ్గర పెట్టుకో. నీకేమొద్దు. నీ తల్లిదండ్రులు నీ పక్కనుండు, ఆగని ప్రశాంతంగా నీ పని ఏదో నువ్వు చూసుకో. సాయంత్రానికి వచ్చి నీ తల్లిదండ్రులు కొంతసేపు మాట్లాడు. వాళ్ళు వృద్ధాప్యులకు వచ్చి ఉన్నారు కాబట్టి, వృద్ధాప్యులకు రాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు కాదు నువ్వు చూసేది, మంచాన పడ్డప్పుడు, కర్రతో నడిచేటప్పుడు. అప్పుడు నేనున్నాను, నిన్ను పట్టి నడిపించుటకు నేనున్నానని నీ చేయి. వాళ్ళప్పుడు పసిబిడ్డలు, అప్పుడు వాళ్ళు మంచంలో ఉండి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు పసిబిడ్డలు. గుర్తించుకోండి. అలా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమించండి, అలా త్రోసివేయబాకండి. ఆ రోజు వారు ఆ కర్ర సపోర్ట్ పట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ కర్ర సపోర్టు నువ్వు ఎందుకు కాకూడదు? నిన్ను ఆ రోజు చేతులు పట్టుకొని నడిపిలేదా? నువ్వు బుడ్డి నడుకులు వేస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను పట్టుకొని నడిపించలేదా? మరి ఈరోజు నువ్వు నడిపించలేవా? నడిపించు, ఖచ్చితంగా నడిపించాలి. నీకు ఆ బాధ్యత ఉంది. దేవుడు నీకు అది ఇచ్చాడు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే మట్టికైతే నువ్వు ఇన్ని రోజులు నువ్వు మందిరానికి పోయినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినా కానీ అంత వ్యర్థమే. నువ్వు తల్లిదండ్రులను ప్రేమించకపోతే వ్యర్థమే, తల్లిదండ్రులు సన్మానించకపోతే వ్యర్థమే. తల్లిదండ్రుల్ని నువ్వు ప్రేమించాల్సిందే. తల్లిదండ్రుల్ని ఎలా ఉన్నా సరే ప్రేమించాలి, దేవుళ్ళలో ఫలించాలి. అప్పుడే నువ్వు ఆయన రాజ్యానికి చేరుకోగలవు. వద్దు, అలా ఉండబాకండి. ప్రేమను పంచండి, దేవుళ్ళలోకి నడిపించండి వాళ్ళని. వాళ్ళు వేరే మార్గంలో ఉంటున్నారేమో, కానీ వాళ్ళని సరే అది వాళ్ళు అనుభవిస్తారు, కానీ నువ్వు
నువ్వు చూసే ప్రేమలో గింత కూడా తరుగుండకూడదు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు కొంచెం నీకు ఈడు విస్తారం ఇస్తాడు. మరి నీ ప్రేమ నీ తల్లిదండ్రులకి కొంచెం లోన ఒకటి బయట ఒకటి చూపించబాకు. విస్తారంగా నీ తల్లిదండ్రుల ప్రేమను పంచు, అంతే. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం కోసం నువ్వు తల్లిదండ్రులను ప్రేమించకు. దేవుడు చూస్తున్నాడు. ప్రతి వేషధారణ జీవితం నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడని చూడు ఒకసారి. దేవుడు నా వైపు చూస్తూ ఉన్నాడు. నా తల్లిదండ్రులు నేను దూషించినట్టయితే నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అది ఒక్కసారి గుర్తించుకో. ఈ లోకం మనుషుల గురించి ఆలోచించబా, ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు గురించి ఆలోచన చేయబాకు. నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడో గదిలో ఉండి నీ తల్లిదండ్రులను చూడకుండా అలా ఉన్నావు, అప్పుడు దేవుడు చూస్తాడు. బయట వాళ్ళు వచ్చి నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు అనేది వాళ్ళు చూడరు. బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నువ్వు పట్టుకొని నడిపిస్తున్నప్పుడు అప్పుడు వారి ప్రేమ నీ ప్రేమ చూస్తారు అప్పుడు. కానీ యేసుప్రభు వారు అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నువ్వు గదిలో ఉండి నీ తల్లిదండ్రులు చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. అప్పుడు బయట వాళ్ళు చూడరు. అప్పుడు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నీకు. బయట వాళ్ళు గదిలోకి వచ్చి చూసినా కానీ వాళ్ళు ప్రతిఫలం ఇవ్వరు. అబ్బా ఫలానా కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు భలే పట్టించుకుంటున్నాడు, ప్రేమగా అన్న ఆ మాటే వాళ్ళు. కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రతిఫలము ఇచ్చేది దేవుడు. అంటే లెక్కించే దేవుడు. నీ పనిని, నీ తల్లిదండ్రులు ప్రేమించిన విధానాన్ని ఆ జీవ గ్రంథంలో లెక్కించేది దేవుడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంది? ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన వెడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందును నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. సంతోషము అది ఇప్పుడు చెప్పింది మొత్తం అదే. సంతోషము అన్నీ ఉంటే సంతోషము ఉంటుంది, లేకపోతే ఏమి ఉండదు. అంతా కొట్టుకొని పోయింది. అంతా కొట్టుకొని పోవడం ఏమీ లేదు. నువ్వు ఎన్ని అద్భుతాలు, నువ్వు ఎన్ని సహాయం చేసినా, ఎక్కడికెక్కడికి వెళ్ళి పరిగెత్తినా కానీ ఏముండదు. చివరికి 0, 0. సరే, ఈ సంగతిలో మీకు చెప్తాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెను. నా ఆజ్ఞ ఇది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మరి ఈరోజు ప్రేమ ఎవరిలో ఎంత ఉందో తెలియదు. మరి ఎవరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియదు. లోన ఒకటి బయట ఒకటి నటిస్తున్నారు. నటన జీవితము తీసివేయండి. ముందు చెప్పుడు మాటలు ఎక్కడ వద్దు. నలుగురు కూడిన చోట ఇలాంటి మాటలు కాదు, దేవుని మాటల. లేకపోతే నువ్వు ఒక్కడి నుంచి లేచిరా అంతేలే. కానీ ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి నువ్వు ఏం మాత్రం కూడా నువ్వు చెప్పుకోవటానికి వీల్లేదు. అలా చెప్పుకోకూడదు. అది శాపం అంటున్నాడు దేవుడు. అలా చెప్పుకోవటం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నువ్వు చెప్పుకునే కాడికి వెళ్ళి సహాయం చేయి. వాళ్ళు బాధలో ఉంటే సహాయం చేయి. నీ మాట నలుగురికి అది ఇచ్చి, వాళ్ళ ఇంట్లో ఒక చెడు జరిగిందేమో, ఆ చెడుని నువ్వు పోయి దాన్ని సమర్థించి దాన్ని ఇలా అమ్మ ఇలా అని వాళ్ళు ఓదార్చాలి. అంతేలేని ఆ చెడుని 10 మందితో పంచుకోబాకు. 10 మందితో నువ్వు పంచుకోవటం వల్ల ఆ 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు. అప్పుడు బాధపడేది ఆ గృహం వాళ్ళు. కానీ వాళ్ళకు తెలిసింది ఒక్కలకే, కానీ నీ వల్ల గ్రామం మొత్తం తెలుస్తుంది. కానీ అలా వద్దు. అసలు అలాంటి విషయాలే వద్దు. నువ్వు ఓదార్పు కలిగిన దాని వెతుకు వెళ్ళి వాళ్ళ కుటుంబం కోసం ఓదార్పు మాటలు చెప్పు. వాళ్ళు బలపడాలి. వాళ్ళు కుంగిపోతున్నారేమో, మాటలు చెప్పు. అక్కడ మాటలు ఇక్కడ మాట చెప్పబాకు. ఎందుకంటే రేపు నువ్వు పరిశుద్ధ గ్రంథం ఎదుట, దేవుడు ఎదుట నువ్వు నిలబడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, అది ముసలివాళ్ళైనా కానీ, అది వృద్ధాప్యలో ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ, పెద్దవాళ్ళే కానీ, యవనస్తులే కానీ, చెప్పుడు మాటలు ఎక్కడ ఉన్నా కానీ దాన్ని దూరంగా ఉండండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు కీర్తన గారు 1వ అధ్యాయం 1వ వచనంలో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని. నీటి కాలంలో ప్రవహిస్తానంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ప్రవహిస్తున్నావు? సూటిగా నువ్వు నడవాలి. అది యథార్థంగా నడవాలి. చెప్పే ప్రతి మాటలు కూడా వినాలి. మరి ఈ మాటలు మీకు అర్థమైందే నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా తల్లిదండ్రుల విషయంలో కానీ ఫలింపని తీగవలే మనం
దేవుళ్ళు ఫలింపకుండా ఇంకా ఉన్నామేమో కానీ స్నేహితుల విషయంలో చెప్పుడు మాటల విషయంలో అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పే వాళ్ళగా ఉన్నారేమో సరి చేసుకోండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయా ఈ మాటలు ప్రభా, నీవు నాయన పరిశుద్ధాత్మ తండ్రి, అయా తల్లిదండ్రుల విషయంలో అయా ఫలించని ప్రతి తీగని కూడా ప్రభా తొలగిస్తానని సెలవిచ్చి ఉన్నావు. అయా ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నావు తండ్రి. ఇతరులను ప్రేమించువాడు తండ్రి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు, ఇరుగురిని ప్రేమించమంటున్నావు తండ్రి. చెప్పుడు మాటలు తండ్రి పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు కూడా తండ్రి అలా చెప్పుకుంటూ వద్దు అంటున్నావు ప్రభా. అయా నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించమంటున్న తండ్రి పరిశుద్ధాత్మది ప్రతిదీ కూడా ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా తాకండి ప్రభా. వారి కుటుంబాలు ఇంకా తనకి ఫలింపలేని తీగల వల్ల నిలిచి ఉన్నారేమో తండ్రి, ఇంకా పారవేయటకు వారు నిలిచి ఉన్నారేమో తండ్రి, పీకి వేయటకు వారు తన ఈ సమయం దాకా నిలిచి ఉన్నారా ప్రభా. తండ్రి వారికి ప్రాణం పోయిన ప్రభా, మరొకసారి వారికి అవకాశం ఇవ్వండి ప్రభా. ఎవరు నాయన ప్రభా అనాలోచనతో తండ్రి జీవిస్తూ ఉన్నామో ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వారికి నాయన అవకాశం ఇచ్చి నాయన ప్రభా. అయ్యా తల్లిదండ్రుల విషయంలో తను దూరముగా తను నిలిచి ఉంటున్నారేమో, ప్రేమ లేక నడుస్తూ ఉన్నారు ప్రభా. అనాథాశ్రానికి తండ్రి కెట్టేసుకున్న బిడ్డలు ఉన్నారేమో, అయా సరిచేసి వారిలో మీలో నడుచుటకు నీ కృపని భాగ్యము తన్ని అందరికీ దయచేయమని అయా నీ మాటలు ప్రభా నాలో నీవుండి నన్ను బోధించినందుకు యేసయ్యా అయా పరిశుద్ధాత్మ తన్ని స్తోత్రం. నీకు మన కాపుదలి సమయంలో తన్ని మాట్లాడుటకు నాయన ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన ప్రభా నన్ను వాడుకున్నందుకు యేసు నామములో అడుగుచు అయా అదేవిధంగా నేను ఈ ఫోన్ కాల్ అయా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అనేకమైన బిడ్డలు షేర్ చేసి అనేకమైన బిడ్డలు పంచుకొని వారు కూడా ఈ సువార్తలో తని పాలుబంగులయ్యేటట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయా వారి తని వాడుతున్న తన ఆ ఫోన్ ద్వారా అనేకమైన బిడ్డలకి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా ప్రభా బలపడుటకు నీ కృపను భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడ్ అమ్మ, అందరికీ ప్రైజ్ లాడ్. రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ మాటలు మీరు విన్నారు కదా, మీరు విన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా వినాలి, వాళ్ళు కూడా మార్చబడాలి. సరే, ప్రైజ్ లాడ్ అమ్మ, వందనాలు.